ఆసరా పెన్షన్ ఎవరికి వస్తుంది? వికలాంగుడు అయిన భర్త చనిపోతే భార్యకు పెన్షన్ వస్తుందా? గీతా కార్మికులకు, చేయూత లబ్ధిదారులకు, ఎయిడ్స్ బాధితులకు పెన్షన్ ఉందా? అసలు తెలంగాణలో ఎన్ని రకాల వారికి ఆసరా పెన్షన్ వస్తుంది? ఆగస్టు 15, 2026కు సంబంధించి వస్తున్న తాజా అప్డేట్స్ ఏంటి? మీకు కూడా పెన్షన్ వస్తుందా లేదా అనే సందేహం ఉంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఒక్కో కేటగిరీకి అర్హతలు వేరువేరు ఉంటాయి. ఈ వీడియోలో ఆసరా పెన్షన్కు సంబంధించిన ముఖ్యమైన కేటగిరీలు, అర్హతలు, భర్త చనిపోయినప్పుడు పెన్షన్ పరిస్థితి, గీతా కార్మికులు, చేయూత, ఎయిడ్స్ తదితరి అంశాలపై మీకు ఉన్న సందేహాలు క్లియర్గా సమాధానమైతే చెబుతాను. ఒక్క ముఖ్యమైన విషయం కూడా మిస్ కాకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే కామెంట్స్లలో అడగాల్సిన అవసరం ఉండదు. దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి దివ్యాంగులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక శుభవార్తనైతే అందించడం అనేది జరిగింది. ఏమిటి ఆ శుభవార్త అన్న వివరాలను ఈ రోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఆసరా పెన్షన్లకు సంబంధించిన ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కానీ ఆ అప్డేట్స్ వివరాలను మీ మౌని మాహి ఛానల్లో ఉన్నది ఉన్నట్లుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా మీ మౌని మాహి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారికి ముఖ్యమంత్రి ఏ విధమైనటువంటి శుభవార్తను అందించారు అంటే గతంలో ఈ పెన్షన్ కేటగిరీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11 రకాల కేటగిరీలను సంబంధించినటువంటి పెన్షన్లను అందించడం అనేది జరుగుతుంది. ఇక్కడ వృద్ధుల పెన్షన్లు, వితంతువు పెన్షన్లు, ఒంటరి మహిళ పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, ఇక్కడ గీతా కార్మికుల పెన్షన్లు, చేయూత కార్మికుల పెన్షన్లు, బీడీ కార్మికుల పెన్షన్లు, ఎయిడ్స్ బాధితుల పెన్షన్లు, పైలేరియా బాధితుల పెన్షన్లు, ఈ విధంగా 11 రకాల పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం అనేది జరుగుతుంది. అయితే ఈ 11 రకాల పెన్షన్లలో కేవలం ఒక రకం పెన్షన్ దారులకు స్పౌజ్ కేటగిరీ అమలు చేయడం అనేది జరిగింది. ఈ చేయూత పెన్షన్లలో ఇక్కడ ఓల్డ్ ఏజ్ కేటగిరీ పెన్షన్లను తీసుకుంటున్నటువంటి వృద్ధులకు మాత్రమే ఈ స్పౌజ్ పెన్షన్ల అవకాశం అనేది ఉండేది. అంటే ఇక్కడ 2016 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వృద్ధులు మరణించినట్లయితే మరుసటి నెల నుంచే వారి భార్యలకు స్పౌజ్ కేటగిరీ పరిధిలో అతనికి వచ్చే పెన్షన్ అతని భార్యకు ఇవ్వడం అనేది జరిగేది. ఈ విధంగా కేవలం ఒక ఓల్డేజ్ పెన్షన్ దారులకు మాత్రమే ఈ స్పౌజ్ కేటగిరీ అవకాశం అనేది ఉండేది. ఇక్కడ మిగతా కేటగిరీ పెన్షన్ దారులకు ఎవరికి కూడా ఈ అవకాశం అనేది ఉండేది కాదు. కానీ గీతా కార్మికులు గాని, చేనేత కార్మికులు గాని, వికలాంగులు గాని ఎవరు పెన్షన్ దారులు చనిపోయినా గానీ నెక్స్ట్ నెలలో వారి భార్యలకు పెన్షన్ అయితే ఇచ్చే అవకాశం అనేది ఉండేది కాదు. మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం ఈ స్పౌజ్ కేటగిరీ పెన్షన్లను దివ్యాంగులకు కూడా వర్తింప చేయాలి అని చెప్పేసి ఆయన ఉన్నత అధికారులకు ఆదేశించడం అనేది జరిగింది. ఇక్కడ దివ్యాంగుల కేటగిరీ పరిధిలో పెన్షన్లు పొందుతున్నటువంటి దివ్యాంగులు ఎవరైనా మరణించినట్లయితే వారి భార్య దివ్యాంగురాలై ఉండి ఆమెకు పెన్షన్ రానట్లయితే వారికి వచ్చే నెల నుంచే 4016 రూపాయలను అందింపచేయాలని చెప్పేసి సీఎం గారు ఆదేశించడం అనేది జరిగింది. ఒకవేళ అతని భార్య దివ్యాంగురాలు కానట్లయితే, సకలాంగురాలు అయినట్లయితే వారికి వచ్చే నెల నుంచి 2016 రూపాయల పెన్షన్ అందించాలి అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులతో ఆదేశించడం అనేది జరిగింది. ఈ విధంగా దివ్యాంగురాలు మరణించినట్లయితే అతని భార్య దివ్యాంగురాలు అయితే సదరం సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఆమెకు పెన్షన్ కూడా రానట్లయితే మరుసటి నెల నుంచి వారికి 4016 రూపాయలు అందించాలని, మరియు దివ్యాంగురాలు భార్య సకలాంగురాలు అయితే మాత్రమే ఆమెకు 2016 అందించాలని చెప్పేసి సీఎం గారు ఆదేశించడం అనేది జరిగింది. ఏ విధంగా స్పౌజ్ కేటగిరీ పెన్షన్లను వికలాంగుల కుటుంబాలకు, వికలాంగుల పెన్షన్దారులకు కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ స్పౌజ్ కేటగిరీ దివ్యాంగుల పెన్షన్ కు ఏ విధంగా దరఖాస్తులు చేసుకోవాలి అంటే వికలాంగుడు మరణించిన వెంటనే అతని డెత్ సర్టిఫికేట్ ను తీసుకొని ఆ డెత్ సర్టిఫికేట్ కు అతని యొక్క సదరం సర్టిఫికేట్ ను జత చేసుకొని భార్యాభర్తల ఇద్దరి ఆధార్ కార్డులను తీసుకొని అలాగే రేషన్ కార్డును కూడా జత చేసి భార్య యొక్క బ్యాంక్ పాస్బుక్ ను జత చేసుకొని అతడు ఇంతకు ముందుకు పెన్షన్ పొందుతున్నటువంటి పెన్షన్ పాస్బుక్ జత చేసుకొని మీ యొక్క సెక్రటరీ ద్వారా, పంచాయతీ కార్యదర్శి ద్వారా సంతకం అనేది తీసుకొని మీ ఎంపీడీఓ ఆఫీస్లో
మీరు ఇచ్చినట్లయితే మరుసటి నెల నుంచే అతనికి వచ్చే పెన్షన్లు అతని భార్య పైన కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా దివ్యాంగుడు మరణించినట్లయితే అతని పెన్షన్ను అతని భార్యకు వచ్చే నెల నుంచే ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ అవకాశం అనేది దివ్యాంగుల కేటగిరీ పెన్షన్దారులకు మరియు ఓల్డ్ ఏజ్ కేటగిరీ పెన్షన్దారులకు మాత్రమే ఉంది. ఇక మిగతా కేటగిరీ పెన్షన్దారులకు ఈ స్పౌచ్ కేటగిరీ అవకాశం అనేది లేదు. భవిష్యత్తులో వారికి కూడా ఈ స్పౌచ్ కేటగిరీ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ప్రస్తుతం అమలు చేసినట్లయితే వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మన మౌని మాహి ఛానల్లో ఉన్నది ఉన్నట్లుగా తెలియజేయడం అనేది జరుగుతుంది. కానీ ఇది మీకు ఒక్కరికి అయినా అవసరం లేనప్పుడు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైతే ఓల్డేజ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ కోసమైనా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి ఇంట్లో ఒక ఓల్డేజ్ పర్సన్ అనేది ఉంటారు. అమ్మమ్మలు, తాతయ్యలు అనేసి. సో, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో, మీ రిలేషన్స్‌లో ఎవరికైనా ఒకరికి హెల్ప్ అయితుంది. ప్లీజ్ ఎవరికైనా షేర్ చేయండి. చాలా వరకు వీడియో చూస్తున్నారు. కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ నేను ఎంతో కష్టపడి మీకు ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ తీసుకొస్తున్నాను. మీరు కూడా నాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. లైక్ చేయండి. చూసిన వెంటనే వెళ్ళకుండా లైక్ చేసి వెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను కామెంట్స్ అన్నిటికీ రెస్పెక్ట్ ఇచ్చి రిప్లై ఇస్తాను. మీ అందరి ఆశీస్సులతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.